ఒక మనిషిని దేవుడు పిలవాలి. ఈ రోజుల్లో దేవుడు పిలవకుండానే సేవకు వచ్చేస్తున్నారు. దేవుడు మోషేని పిలిచాడు, శిష్యుని పిలిచాడు, అలాగే పౌలుని కూడా పిలిచాడు. కొందరు వధువుగా ఉండకు పిలువబడుతున్నారు, మరికొందరు దేవుడు తన సేవ కోసం పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో అనేకులు దేవుని పిలుపు లేకుండానే సేవ చేస్తున్నారు. పిలుపు లేకుండా, తిరిగి జన్మించకుండా, పరిశుద్ధాత్మ పొందకుండా వేదిక నెక్కి బోధించే హక్కు లేదని అని పలుకుతారు. పని లేనప్పుడు, బలవంత అయిపోయినప్పుడు, ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుడి సేవకు పిలవడు. నీకు అన్నీ ఉండగానే వాడన్నీ విడిచిపెట్టేటట్లు, తన సేవ చేసేటట్లు దేవుడు పిలిచిండు. అలాగే వరములు, పిలుపులు మార్మల్స్ లేకుండానే వస్తాయి. దేవుడు పిలిచిన మనుషుడు తిరిగి జన్మిస్తాడు. దేవుని కొరకు నాజీరు చేయబడతాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును బయటికి పిలుచుటకు ఆనాడు దేవుడు పిలిచిన మనుషుడు మోషే. అనేక రకములైన మతశాఖల నుండి, వాటి కలంకము నుండి ఒక వధువును బయటకు పిలుచుటకు ఈనాడు దేవుడు పిలిచిన మనుషుడు ప్రవక్త విలియమ్. గాడ్ బ్లెస్ యు. The sermon, God Called Man, was delivered on Sunday evening, October 5, 1958, at Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘననామమునకు మహిమాగంత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తను, మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు 1958 సంవత్సరము అక్టోబర్ మాసము 5వ తేదీ ఆదివారం సాయంకాల వేళలో అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రంలోనున్న జెఫర్సన్విల్ పట్టణంలో గల బ్రెన్హామ్ టాబర్నకల్లో ప్రసంగించింది. దాన్నిప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు దేవుడు పిలిచిన మనుష్యుడు, గాడ్ కాల్ మ్యాన్. It's sorry to keep you standing up along the walls. నెవిల్, గోడల యొద్ద మిమ్మల్ని నిలబెట్టినందుకు క్షమించండి. I passed by here on another appointment about an hour and a half ago, and the people were turning away from the door, going away. ఒక 1.5 గంట క్రితము మరొక నియామకం కోసము ఇక్కడ నుండి నేను వెళ్ళాను. జన్లు తలుపుల వద్ద గుండా వెళ్తూ ఉన్నారు. I met Billy out there, and he said the place had been ready for the service to start since this afternoon. నేను బయట బిల్లిని కలిశాను. ఈ మధ్యాహ్నము కూటము ఆరంభించుకోవటానికి స్థలం సంసిద్ధంగా ఉన్నది అని అతడు చెప్పాడు నాకు. So we just had this little meeting here. We never even put it in the local papers. కాబట్టి మనకు ఈ చిన్న కూటం ఉన్నది. ఇక్కడ స్థానిక పత్రికల్లో కూడా దాన్ని మనం పెట్టలేదు. So we just have a little time of fellowship. కాబట్టి సహవాసం కొరకై మనం కొద్దిగా సమయం ఉన్నది మనకు. And now it's always busy, as the out of town people would know, that here at the home place it's always on the jump, running from place to place and squeezing. So I'm kind of getting used to it. పట్టణానికి వెలుపట ప్రజలు తెలుసుకుంటాను కొరకై ఇక్కడ మన సొంత స్థలములో ఎప్పుడు అది తొందరే, అధిక పని. స్థలము నుండి మరొక స్థలానికి పరుగులు తీయడం, ఆ గుంపు మూకలో త్రుపులాట, కనుక ఓ విధంగా నాకు అది అలవాటైపోయినది. I just get to a place I don't let it bother me as much as possible. సాధ్యమంత వరకు నాకు ఇబ్బంది లేకుండే స్థలమునకు నేను ఇప్పుడు వచ్చాను. And you have to spend just a little bit of time, and should be more, with the law. ఏదో తెలుసా, నీవు కొద్దిగా సమయాన్ని తప్పక ఇంకా ఎక్కువగా ప్రభుతో గడపాలి. If you don't do that, then you don't come into the meeting with the freshness of the Holy Spirit. నీవు అలాగ చేయకపోతే పరిశుద్ధాత్మ నిర్మలత్వంతో నీవు కూటానికి రావచ్చుమా? And when you come in like the day has been, where it's been just one great glamour, ఈనాడు ఉన్న రీతిగా నీవు వచ్చినట్లయితే అది ఒక మాయమబ్బో లేక తలుకు బెలుకవుతుంది. well, it's kind of hard sometimes for me to come in to keep from being just a little pinched and pushing, you see, and get myself upset. కొన్నిసార్లు లోపలికి రావటానికి
నాకే ఓ విధంగా ఇబ్బందిగా ఉంటున్నది. కొద్దిగా తొందర, బాధ తప్పించుకుంటవుతున్నది. నాకు నేను తారుమారవుతాను. Want to do that, then I just can't find the Holy Spirit anywhere in it. నేను అలాగ చేసినట్లయితే అందులో ఒక పరిశుద్ధాత్మ నేను చూడలేకపోతాను. So I feel sorry for people who stand and in the aisles and around the outside, and they come up and look in, get in their car and go back away. కాబట్టి ఆ సందుల్లోనూ చుట్టూ ప్రక్కల్లోనూ బయట ఉన్న ప్రజల కొరకై నేను బాధపడుతున్నాను. వారు వస్తారు, లోపలికి చూస్తారు, కారులో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. I wanted to get the high school down here to hold just a few nights meeting, but the school's going on at this time. కొన్ని రాత్రుల కుటాల కొరకై, కుటాలు జరిగించు కొరకై ఇక్కడ ఉన్న ఉన్నత పాఠశాల కావాలనుకున్నాను. అయితే ఈ వేళలలో పాఠశాల జరుగుతుంటుంది. It's kind of hard for me to get it during that time. అటువంటి సమయాల్లో దాన్ని తీసుకుంటానికి అది ఇబ్బంది అవుతుంది. But I want to say that I certainly do appreciate every one of you, inside and out, and for your fine cooperation, and for all that you have done. అయితే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా లోపట వెలుపట ఉన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క మంచి సహకారం కొరకు, మీరు చేసిన దాని అంతటి కొరకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. And this morning in the Sunday school, I thank the people for the offering that was given to me last night, which was an unsolicited offering. ఈ ఉదయం ఆదివారం బడిలో గత రాత్రి మీరిచ్చిన కానుక కొరకై నేను ప్రజలకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అది కోరబడని కానుక. Frankly, I told the pastor here, our beloved pastor, Brother Neville, and them, rather they would not do that, but they did it anyhow. So I just wanted to report on it. ఇక్కడ ఉన్న మన ప్రియమైన పాస్టర్ గారు సహోదరు నెవెల్కు, మిగతా వారికి అది మీరు చేయకూడదని నేను అనుకుంటున్నానని నేను చెప్పాను. అయితే వారు దాన్ని చేశారు. ఇలాగైనా కనుక దాని వివరణ నేను కోరాను. Now this is a small place, and it won't seat over about 300 people, I don't think. ఇది చిన్న స్థలము, 300 మంది కూర్చుంటానికి ఇది వీలు పడుతుంది నేను అనుకుంటలేదు. And the offering was $324, which means that they average about $1 apiece. కానుకైతే $324. అది ఒకదానికి $1 సగటున అవుతున్నది. That's the best offering I ever had given me in my life for the amount of people. ప్రజలందరిలో నేను నా జీవితంలో పొందిన ఉన్నతమైన కానుక అదే. Usually I average about 24 cents a person. సహజంగా ఒక వ్యక్తికి సగటున 24 సెంట్లు అవుతున్నది. 25, 27 cents is a great offering to a person. 25, ఒక వ్యక్తికి 27 సెంట్లు గొప్ప కానుకే అవుతున్నది. But this average around $1 apiece, and I certainly do appreciate that. అయితే ఇది సగటున $1 అవుతున్నది. నేను నిజంగా దాన్ని అభినందిస్తున్నాను. And maybe I didn't get this morning to express to some of you. బహుశా ఈ ఉదయం నేను తీసుకోకపోవచ్చును మీలో కొందరికి తెలియపరచడానికి. We found jelly, a box of jelly sitting on the steps, and little presents has been sent in to us. జెల్లీ మెట్ల మీద పెట్టబడి ఉంటా, జెల్లీ పెట్టే మెట్ల మీద పెట్టి ఉంటా మేము చూశాం. కొద్దిగా బహుమతులు మాకు పంపించబడినవి. The wife and I wish to express our thankfulness to you people. నేను నా భార్య మా యొక్క కృతజ్ఞతలు మీకు తెలియపరచుకుంటున్నాము. I'm sure that the best that we know how, all of it be for the kingdom of God. మాకు తెలిసినంత వరకు అదంతా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకే నేను నా నిశ్చయం. And it makes me just feel like I wish I had a great big place where we could just continue to go on for a long time and minister to the people. నాకు ఒక పెద్ద స్థలం ఉన్నది. ఎంతో సేపు జనులకు పరిచయం చేయటం రీతిగా అది నాకు భావన కలిగిస్తున్నది. But even tonight after the service, I'm supposed to go, which I won't be able to leave tonight, but early in the morning, to go away. అయితే ఈ రాత్రి కూడా కూడిక అయిపోయిన తర్వాత నేను వెళ్ళవలసి ఉంటున్నది. ఈ రాత్రి నేను వెళ్ళను, అయితే వేకువనే వెళ్ళిపోతాను. I get back next Saturday night and leave Sunday morning again for Colorado. రాను శనివారం రాత్రికి తిరిగి వస్తాను. మరలా ఆదివారం ఉదయము కలరాడాకు బయలుదేరుతాను. It's just one right after the other going. ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. And then my next overseas meeting comes in January, which is in Australia and New Zealand and through there. ఆ తర్వాత నా యొక్క విదేశాల కూటాలకు జనవరి ఆరంభమవుతున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మొదలగు చోట్ల జరుగుతాయి. I want you to pray for me. I certainly do desire your prayer. నా కొరకు మీరు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నిజంగా మీ ప్రార్థనలు నేను ఆశిస్తున్నాను. And then I want to all of us to be grateful to Almighty God, who has done such great things for us in this little meeting. ఆ తర్వాత ఈ చిన్న కూడికలో ఘనకార్యాలు చేసిన సర్వశక్తిమంతుడు దేవునికి మనమంతా కృతజ్ఞత కలిగి ఉండాలని
నేను కోరుకుంటున్నాను. I believe for the amount of time there has been more accomplished in this meeting than any meeting I ever held in my life at this tabernacle. ఈ మందిరంలో నా బ్రతుకంతట్లో నేను నిర్వర్తించిన ఏ కుటుంబం కంటే కొంత సమయంలోనే ఎంతో పని పూర్తి చేయబడిందని నేను తలస్తున్నాను. The Lord has just seemed to open up the blessings. ప్రభు ఆశీర్వాదాలు తెరచినట్లుగా ఉన్నది అది. I have thought maybe doing this meeting that from a vision that I have had, that my ministry is going to be changed to a better and greater ministry. నేను ఇలాగనుకున్నాను, నేను కలిగిన దర్శనం ద్వారా ఈ కూటాల్లో ఘనమైన గంభీరమైనదిగా బహుశా నా పరిచర్య మారనయున్నదని నేను అనుకుంటున్నాను. Now it's just going to happen just as sure as you people have heard these other 3 ministries predicted, or these other 2. ఏ 3 లేక 2 పరిచర్యల గురించి మీరు ఎలాగ విని ఉన్నారో అంత నిశ్చయంగా ఇది జరగనై ఉన్నది. This one will be just like that, only greater. ఇది మాత్రము దాని వలె ఘనమైనది అవుతున్నది. But the first night I just called the people up here to the altar. Went right straight back to discernment. అయితే మొట్టమొదటి రాత్రి ఇక్కడ ప్రజలను బలిపీఠం వద్దకు పిలిచాను. నేరుగా ఆత్మ వివేచనలోకి వెళ్ళాను. The second night I've taken them into the room, went right straight to discernment. రెండవ రాత్రి వారిని గదిలోనికి తీసుకుని వెళ్ళాను. నేరుగా ఆత్మ వివేచనలోకి వెళ్ళాను. The last 2 nights then we have brought them here on the platform, just straight to discernment. తరువాత గత 2 రాత్రులు ఆత్మ వివేచనకై వారిని నేరుగా వేదిక వద్దకు తీసుకుని వచ్చాము. But just to report some things, a blind minister received his sight at the platform. అయితే ఒక విషయం మీకు వివరణ ఇచ్చుట కొరకై వేదిక యొద్ద ఒక గుడ్డి బోధకుడు చూపును పొందుకున్నాడు. And 2 little girls last night sitting in the wheelchair with diseases that no one knows what it is, no doctor. గత రాత్రి 2 ఆడపిల్లలు తోపుడు కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఏ జబ్బో వారికి ఎవరికి తెలియదు, ఏ వైద్యునికి తెలియదు. Their feet way big, their toes dropping off, fingers dropping off, and nothing could be done for them. వారి పాదాలు పెద్దగా ఉన్నవి, వారి బొటన వ్రేళ్లు వంగిపోయి ఉన్నవి, వారికెవరు ఏమీ చేయలేకపోయారు. And just while the Spirit was anointing, I went over and in the name of the Lord Jesus cursed that disease. ఆత్మ అభిషేకంతో నేను ఉండి అక్కడికి వెళ్ళిపోయి ప్రభువైన యేసు నామమున ఆ వ్యాధిని శపించాను. And up out of the wheelchair they went, and this morning walking around here in the tabernacle like any other child, and come over and was baptized with Christian baptism right here in the pool this morning. ఆ త్రోపుడు కుర్చీ నుండి వారు లేచిపోయారు. ఏ ఉదయం మిగతా క్రైస్తవ బిడ్డల వల్లే వారు వచ్చి ఇక్కడ కుంటలో క్రైస్తవ బాప్తిసం తీసుకున్నారు. వారు Well, I had a few minutes of study a while ago, and there was some friends of mine. Brother Hoover, a minister from down in Kentucky, just passed by and left word with my wife, but last night in a calling line out in the audience, women who did not have any prayer cards or anything, just sitting out there praying. కొద్దిసేపటి క్రిందటే నేను చదువుకుంటున్నప్పుడు కొందరు నా స్నేహితులు కెంటికి నుండి వచ్చిన ఒక దైవ సేవక సోదరుడు హూవర్ అలా వెళ్ళిపోతూ నా భార్యకు ఒక మాట ఇలా చెప్పాడు. గత రాత్రి ప్రజల మధ్య నుండి ప్రార్థనా వర్షంలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమెకు ప్రార్థనా కార్డు కూడా లేదు, అలాగ కూర్చొని ప్రార్థన చేస్తున్నదట. And there had been one woman that had not eaten for I forget how long a meal, gross in her stomach, all filled up. And the Lord called her and healed her. అక్కడ ఆమె ఉన్నది. ఆమె ఆహారం తింటలేదు. ఎంతకాలం నుండి అనేది నేను మర్చాను. ఆమె కడుపులో గడ్డలు పెరిగినవి, అంతా నిండిపోయినది. ప్రభు ఆమెను పిలిచి స్వస్థపరిచాడు. And this morning she got up and ate a normal sized breakfast, and here's somewhere tonight. ఈ రోజు ఆమె లేచి మామూలుగా ప్రాతకాల వేళ పలహారం ఆమె భుజించినది. ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉన్నదేమో. And others was telling about. ఇతరులు దాని గురించి చెప్పారు. And the time would not permit of the things that our Lord has done. మన ప్రభు చేసిన కార్యాలు వివరించడానికి సమయం చాలదు. So to us that gives us courage to know that it's just near something's fixing to happen. Great. కాబట్టి మనకైతే గంభీరమైన ఒకటి ఏదో జరుగుటకు సమీపంగానే ఉన్నదని తెలుసుకోవడానికి ధైర్యాన్ని చేకూరుస్తుంది. Last evening after the service, after the message, I never at any time ever seen the Holy Spirit ever anoint people any greater than it did last night. గత రాత్రి కూటమైన తర్వాత, వర్తమానమైన తర్వాత, గత రాత్రి పరిశుద్ధాత్మ చేసిన ఘనమైన కార్యాలు ఏ కాలంలో నేను ఎన్నడూ చూడలేదు. We're looking forward to another tonight. మరికొన్నిటి కోసము ఈ రాత్రి మనం ఎదురు చూస్తున్నాము. And now pray for me. కనుక నాకై ప్రార్థించండి. And I want to read some of God's blessed word. And before we read the word, let's just talk to Him with our heads bowed just a moment. ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మాటలను నేను కొన్ని చదవాలని ఆశపడుతున్నాను. మనం
వాక్యమును చదవక ముందు ఓ క్షణం మనం తల్ల వంచుకుని ఆయనతో మాట్లాడదాం. Dear Heavenly Father, we come to Thee tonight, maybe just a little tired in the body, but oh, how our spirits are refreshed. ప్రియమైన పరలోకపు తండ్రి, బహుశా కొద్దిగా అలసిన మా దేహములతో ఈ రాత్రి యొద్దకు వచ్చుచున్నాము. అయితే మా ఆత్మలు ఎంతగానో విశ్రాంతి పొందినవి. The signs of the living God, that He's with us and blessing us and giving to us that which He promised exceedingly abundantly, above all that we could do or think. ఆయన మాతో ఉంటాడు అను జీవం గల దేవుని సూచనలు, ఆయన మాకు దయచేయని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు బహు విస్తారాలు, అమోఘములు, మేము తలంచిన దానికంటే చేయుదానికంటే మించి ఉన్నవి. And if we have found grace in Thy sight through believing on Thy Son, the Lord Jesus, we would ask tonight that You would visit us again with a double portion of Thy Spirit. నీ యొక్క దృష్టికి మేము కనికరించబడిన వారమైతే నీ కుమారుడైన ప్రభువైన యేసునందు విశ్వాసంచడం ద్వారా నీ యొక్క రెండంతల ఆత్మతో నీవు మరలా మమ్మల్ని దర్శించమని మేము అడుగుతున్నాము. May it be poured out in great power and measures upon every person here to believe the gospel and to receive the power of the Holy Spirit in their lives. ప్రతి ఒక్కరు సువార్తను నమ్ముట కొరకు, పరిశుద్ధాత్మక శక్తిని వారి బ్రతుకుల్లో పొందుట కొరకు గొప్ప శక్తి బలముతో కురుంబరింపుతో పరిశుద్ధాత్మ కురుంబరించబడును గాక. Save those who are savable tonight, Lord, and heal those who are ready for healing. ఎవరు రక్షింపబడతారో ఈ రాత్రి వారిని రక్షించు ప్రభువా. ఎవరు స్వస్థతకు సంసిద్ధంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. Grant it, Lord. ప్రభువా కనికరము చూపండి. And as we see the people pressing in, standing in the doors, hundreds turned away from the little church. జనములు త్రొక్కిసలాడుతూ రావడము, తలుపుల వద్ద నిలబడి ఉండటము, వందల మంది చిన్న సంఘాన్ని విడిచి వెళ్ళడం, అవి మేము చూస్తూ ఉన్నప్పుడు It reminds us that Jesus Christ is the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అనున్నది మాకు జ్ఞప్తిస్తున్నది. That in the days when He visited us here in a form of flesh, the press was so great they could not even get to Him with a man and had to bring Him through the roof of the building. అది శరీర రూపమున ఆయన మనలను దర్శించినది జ్ఞప్తి వస్తున్నది. జనము ఎంతో గుంపులుగా కూడి ఉండేది. చిట చివరకు ఇంటి కప్పు ద్వారా ఒక మనిషిని ఆయన ఎదుగు తీసుకురావడానికి వీలు లేకుండెను. And we pray, God, that tonight that everyone's had to press in this way shall be rewarded as that man was. దేవా, ఆ రాత్రి త్రొక్కిసలాడుతూ వచ్చుచున్న ప్రతి ఒక్కరూ ఆ మనుషుల వలె ప్రతిఫలం పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాము. Bless Thy word as we read it, and may it be a lamp, a light unto our path. For we asked it in Jesus' name. Amen. మేము చదువుతున్న వాక్యమును ఆశీర్వదించండి. మా మార్గములకు అది దీపము వెలుగునై ఉండుగాక. యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. It was just reported to me just now that the girl that I called on this morning, an alcoholic that had been called out in the meeting in Chicago. కాదు, రోజుల్లా గ్రిఫిత్. అవునవును, ఇప్పుడే నాకు ఆ వివరణ ఇవ్వబడినది. ఈ ఉదయం పిలువబడిన ఆ అమ్మాయే షికాగోలో పిలువబడిన త్రాగుబోతేగు స్త్రీ ఒకటే. It was that she was sitting in a balcony when the Holy Spirit spoke to her and said she was an alcoholic. ఆమె బాల్కనీలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడగా ఆమె ఒక త్రాగుబోతు అని చెప్పినది. And 5 great doctors of Chicago had given her up. షికాగోలోని 5 పెద్ద వైద్యులు ఆమె విషయమై ఆశలు విడిచారు. The Alcoholics Anonymous had given her up. త్రాగుబోతులను ఆ బాధ నుండి ఆదుకునే సంస్థ ఆమె విషయమై ఆశల వదిలాలు. And she was called out of thus saith the Lord. She was healed. She's never craved a drink from that time on. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని ఆమె పిలువబడినది. ఆమె స్వస్థత పొందినది. ఆమె త్రాగుడును గురించి ఎలాంటి తృష్ణ అప్పటి నుండి ఆమెకు లేదు. And another little lady up in the balcony above her, which was a friend of hers, that they lived in Calumet City. ఇంకొక స్త్రీ బాల్కనీలో ఆమె పైభాగాన ఉండినది. ఈమె ఆమె స్నేహితురాలు. వీరిద్దరూ క్యాలిమెట్ సిటీలో ఉంటున్నారు. If anyone knows what that is, that's the borderlines where it's worse than Paris, France. All kinds of evil going on.
అదేమైనది ఎవరైనా ఎరిగి ఉన్నట్లయితే ప్యారిస్, ఫ్రాన్స్లో జరుగుతున్న అన్ని రకాలైన చెడు కిడుల కంటే ఇది ఇంకా మధ్యస్థంగా చెడిపోయినది. And told her that she was a dope peddler and she was a dancer to Fred Astaire. ఆమె చెప్పినది ఆమె ఒక చలోక్తుల స్త్రీ అని, చతుర్లాడేదని. ఫ్రెడ్ యాస్టైర్కు ఒక నాట్యకతని చెప్పినది. And her father resented it, but she raised up and said, Dad, the man is exactly right. ఆమె తండ్రి దాన్ని తిరస్కరించాడు. అయితే ఆమె నిలబడి అన్నది, నాన్న, ఆ మనిషి ఖచ్చితంగా నిజం. She now is married, the little girl, and is on her road out with her husband preaching the gospel. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని చిన్న బిడ్డని కని భర్తతో కలిసి సువార్త బోధలో ఉన్నది. Rosella is a mission worker from every jail service and everything that she can get into, telling alcoholics that there's a hope, and that's in Christ. రోజుల్లా ఒక సువార్త పనికత్తి. ప్రతి ఖైదీల్లోనూ ప్రతి ఒక్క చోటకు ఆమె వెళ్ళగలిగినంత వరకు వెళ్లి త్రాగుబోతులకు ఒక నిరీక్షణ ఉన్నది, అది క్రీస్తు అని చెప్తుంది. She's been very much burdened for her father. ఆమె తండ్రిని గురించి ఆమె ఎంతో భారము కలిగి ఉన్నది. No more than day before yesterday on a 10-minute private interview. మరి ఏ రోజు కాదు, నిన్నగాక మొన్ననే 10 నిమిషాల వ్యక్తిగత పర్యవేక్షణ జరిగినది. The girl has been a definite supporter of the meetings for the last 4 or 5 years. గత 4-5 సంవత్సరాల నుండి ఆమె కూటాలకు సహకారి ఉంటున్నది. That she told me in a little 10-minute report out at the trailer on an interview that said, Brother Ram, whatever you do, I'm terribly burdened for my father. ఒక పర్యవేక్ష సమయంలో ట్రైలర్ ముందుకు వచ్చి, అంటే అది పరీక్ష చేసేవారి వచ్చి 10 నిమిషాలు చిన్న పర్యవేక్ష సమయంలో ఆమె నాతో ఇలా అన్నది, సహోదరు బ్రహ్యాం, నీవేమి చేసినప్పటికీ నా తండ్రిని గురించి నేను ఎంతో భారాన్ని కలిగి ఉన్నాను. He loves you, but he just won't come to Christ. అతను నిన్ను ప్రేమిస్తాడు, అయితే అతడు క్రీస్తు యొద్దకు రాడు. I said, Rosella, God knows how to do that. He knows how to make him do it. నేనన్నాను, రోజలా, అది ఎలాగ చేయాలో దేవునికి తెలుసు, అది అతను ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసును. And the news comes now that he's buried beneath a carload of limestone. Let us pray for him. అయితే ఇప్పుడు అందిన వార్తల ప్రకారంగా సున్నపురాయి బండి కింద పడి అతడు పూడ్చిపెట్టబడ్డాడు. అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం. Lord, at that mouth of that faithful daughter and him trapped down there that could die beneath it. ప్రభువా, తన యొక్క నమ్మకమైన కుమార్తె నోటి వలన విన్నాను, అతడు పడిపోయి దాని క్రింద మృతుడైపోతాడు. God grant that he won't, but his soul will look up and remember that you are God who can answer prayer under a limestone pile as same as you could in the belly of a whale, or in the furnace with the fire, or in the den with the lions. దేవా, అలా కాకుండా ఆదరించండి. సున్నపు కుప్ప కిందనున్న ప్రార్థన కూడా నీవు వినే దేవుడివని గుర్తించి అతని ఆత్మ చూస్తున్నది. ఆ విధంగానే చేప కడుపులో నీవు చేసేదివి, లేక అగ్నిగుండములో నీవు చేయగలిగితివి, లేక సింహంలో నీవు చేసి ఉన్నావు, చేయగలిగితివి. You remain the same. నీవు ఇంకా ఒక్క రీతిగానే ఉన్నావు. Bring him forth, Lord, a washed Christian. ప్రభువా, కడగబడిన క్రైస్తవునిగా నీవు అతను తీసుకురా. We know that all things work together for good to them that love you. And we pray that this will be one of those things as we commit it to you. In Jesus' name, amen. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతుందని మాకు తెలుసును. అలాంటిది ఒకటి ఇది కావాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఇది నీకు అప్పజెపుతున్నాము. ఆమేన్. In the reading of the word tonight in the book of 2 Kings, I wish to read in the 2nd chapter for just a little text to find a context, God willing. ఈ రాత్రి చదివే వాక్యములో 2వ రాజులు 2వ అధ్యాయం చదవాలనుకుంటున్నాను. ఒక చిన్న పాఠము, దేవుని చిత్తమైతే ఒక సందర్భము కోసం. And it came to pass that when the Lord would take up Elijah unto heaven by a whirlwind, that Elijah went with Elisha from Gilgal. And Elijah said unto Elisha, Tarry ye here, I pray thee, for the Lord has sent me to Bethel. And Elijah said unto him, As the Lord liveth and as thy soul liveth, I will not leave thee. So they went down to Bethel. And the sons of the prophets were there at Bethel, came forth to Elisha, and said unto him, Knowest thou that the Lord will take away thy master from thy head today? And he said, Yea, I know it. Hold your peace.
And Elijah said unto him, Elisha, tarry here, I pray thee, for the Lord has sent me to Jericho. And he said, As the Lord liveth, and as thy soul liveth, I will not leave thee. So they went to Jericho. And the sons of the prophet were there at Jericho, came to Elijah, and said unto him, Knowest thou that the Lord will take away thy master from thy head today? And he answered, Yea, I know it. Hold your peace. And Elijah said unto him, Tarry here, I pray thee, for the Lord has sent me to Jordan. And he said, As the Lord liveth, as thy soul liveth, I'll not leave thee. And they two went on. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడెను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగు వెళ్ళిరి. May the Lord add His blessings to His word. ఆయన వాక్యముకు ప్రభు తన ఆశీర్వాదము తోడు చేయని కాక. My subject for tonight is God called man. ఈ రాత్రి యొక్క పాఠ్యాంశము దేవుడు పిలిచిన మనుష్యుడు అన్నది. And I will try to be just as briefly as can because we've got a great prayer line coming up just in a few minutes. ఎంత సంక్షిప్తంగా చేయగలను అంత సంక్షిప్తంగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మన ముందు పెద్ద ప్రార్థన వరస రాబోతున్నది కాబట్టి. But just to give you a little look at the times that we're living. అయితే మనం జీవిస్తున్న కాలములకు అది ఒక కొద్ది దృష్టిని మెక్కించుట కొరకై ఉంటున్నది. We hear this cry on the radio and in different places, and coming from sincere hearts, Lord, give us revival in our time. రేడియోలోను మరియు పలుపల స్థలాల్లోనూ విధేయుల హృదయంలో నుండి ఈ కేక మనం వింటున్నాము, ప్రభువా మా కాలంలో ఉద్యోగం మాకు దయచేయండి అని. And from letters from Christians around the world we hear that cry, and it does something to your heart. ప్రపంచంలోని అన్ని మూలల నుండి వచ్చు క్రైస్తవుల ఉత్తరముల ద్వారా ఆ కేకను మనం వింటున్నాము. అది నీ హృదయానికి ఒకటి చేస్తున్నది. It's inspiring, it's uplifting, it's quickening to the soul to hear the people of the Lord call for a revival. అది ఆత్మ ఆవేశమైనది, అది ఉత్సాహాన్ని కలుగు చేయనది. ఒక ఉద్యోగం కొరకు ప్రభువును అడుగు ప్రజల గురించి వినుట ఆత్మకు మేల్కొలుపును కలిగిస్తున్నది. And God has made a promise, if the people that are called by my name shall assemble themselves together and pray, then I'll hear from heaven. ఇంకా దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు, నా పేరు పెట్టబడిన ప్రజలు కూడి ప్రార్థించగా నేను ఆకాశం నుండి ఆలకించదను. And so we tonight want to think on that and remember that in the midst of all this cry, God cannot send a revival till He's got man in shape to take it. కనుక ఈ రాత్రి మనం దాని గురించి ఆలోచన చేద్దాం. జ్ఞాపకం ఉంచుకోండి, అది ఈ కేకలన్నిటి మధ్యలో అది తీసుకున్న రూపములో మనుషులుండే వరకు ఆయన ఉజ్జీవాన్ని పంపడు సుమా. We cannot have a revival until we get man. God called man. God trained man. దేవుడు పిలిచిన మనుష్యులు, దేవుడు తద్బితులిచ్చిన మనుష్యులు, మనము అలాంటి వారిని పొందుకునే వరకు మనకు ఉద్యోగం ఉండదు. That's not trained up in the schools of theology and of education, but rugged man of faith
that God has brought up in the school of His rugged training. అదేదో వేదాంతము అట్టి విద్యగల పాఠశాల నుండి తర్బీదు పొందిన వారు కాదు. అయితే విశ్వాసమునందు కరుకు తెలియనివారు, అనగా ఆయన కరుకు తెలియని తర్బీతైన పాఠశాల నుండి వచ్చిన వారు వారు. Men who are not afraid to face the fire. అగ్ని జ్వాలను ఎదుర్కొనటానికి భయపడిన మనుష్యులు. Man who has come in the presence of God and knows His power and knows His omnipotence and knows His healing power. దేవుని సన్నిధానం నుండి వచ్చిన మనుష్యులు ఆయన శక్తిని, ఆయన సర్వశక్తిని, ఆయన స్వస్థత శక్తిని ఎరిగిన మనుష్యులు. Some man that's trained to know the living God. జీవముగల దేవుని ఎరుగుడి కొరకు కొందరు మనుషులు తద్బితులుతారు. It's all right to train him by the word, but the letter killeth, the spirit giveth life. వాక్యం ద్వారా వారికి తద్బితి ఇవ్వడం మంచిదే, అయితే అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. And before we can have this revival, God has to call out and train man. మనం ఈ ఉద్యోగాన్ని పొందక ముందు దేవుడు మనుషులను పిలిచి తద్బితి ఇవ్వాల్సి ఉన్నది. God trained man to carry this message. ఈ వర్తమానను మోసుకుని పోవుటకు దేవుడు తద్బితినిచ్చిన మనుషులు అందరూ. And they don't care what the opposition is. శత్రువు ఎటువంటి వాడో వారు లెక్క చేయరు. They are willing to go to the fiery furnace in defeat or to the lion's den or wherever it may be. They're ready to go because they've been in the presence of God and know that He is. ఓడించుటకు అగ్నిగుణంలోకి ఇష్టపూర్వకంగానే వెళ్తారు, లేక సింహము బోనులు లేదా అది ఎటువంటిదైనప్పటికీ వారు వెళ్ళటకు ఆయత్తపడతారు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నవారు వారు. అది ఆయనే అని వారికి తెలుసును. Whether it's to victory or defeat, they still stand the same. అది విజయమా లేక అపజయమా వారు ఒక్కడి రీతిగానే ఉంటారు. That's the kind of training God does to man. మనుషులకు దేవుడి తద్బితు ఆ విధంగా ఉంటున్నది. And it's very strange to think that God would do that. That God trains His man like that. But He does. దేవుడు తన ప్రజలకు ఆ విధంగా తద్బితునిచ్చుట లేదా ఆ విధంగా చేయుట ఆలోచించగా చాలా వింతగా ఉంటుంది. అయితే ఆయన అలాగే చేస్తాడు. You know, we have an old song we sing. Some through the waters, some through the floods, some through deep trials, but all through the blood. మనము పడుతున్న ఒక పాత మీకు తెలుసు కదా. కొందరు జలముల ద్వారా వచ్చారు, మరికొందరు జల ప్రళయముల ద్వారా వచ్చారు, కొందరు భారభరిత బాధల ద్వారా వచ్చారు. అయితే అందరూ ఆ రక్తము ద్వారా వచ్చారు. God leads His people through great trials to purge them. And sometimes it takes years to do it. దేవుడు తన ప్రజలను మహాశ్రమల ద్వారా నడిపిస్తాడు. వారిని శుద్ధి చేయడం కొరకై కొన్నిసార్లు అది చేయటానికి సంవత్సరాలు పడుతుంది. And as for myself tonight, I believe that right now God is training such man to meet the front line. మాకైతే ఈ రాత్రి ఇప్పుడే నేను నమ్ముతున్నాను, ముందు గీతను కలయుటకై అలాంటి వారిని దేవుడు ఇప్పుడే తద్బితు చూస్తున్నాడు. Men who are going through and hands shook from their feet. అందులో గుండా వెళ్ళేవారు వారి కాలం నుండి దులిపివేయబడుతున్నది. Sometimes look like the whole thing's falling. Yet in the midst of it all, they know that living God and keep their face forward. Keep moving on. కొన్నిసార్లు సమస్తమును కూడా పడిపోయినట్లుగా అనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా వాటన్నిటి మధ్యలో జీవముగల దేవుడు వారి ముఖములను లజ్జింపకుండా వారిని ముందుకే నడిపించడం వారికి తెలుసును. And many people praying for a revival. I wonder if there's sometimes if those who are praying, if their own prayers don't stop up the wells of blessing. అనేక మంది ప్రజలు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి సొంత ప్రార్థనలే ఆశీర్వాద బావులను ఆపు చేయకపోతే కొన్నిసార్లు అవి అలా ఉంటేవని నేను ఆశ్చర్యపోతుంటాను. When they're cowardly and afraid to trust God, afraid to take Him at His word. దేవుని యందు నమ్మకముంచుటకు ఆయన వాక్యమును స్వీకరించుటకు వారు పెరిగేవారవుతారు. Afraid to believe that He still lives today. ఆయన ఈ రోజు కూడా ఇంకా జీవిస్తున్నాడని నమ్మటానికి భయపడతారు. When His Bible plainly says that He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు వారు నమ్మకుండా ఉంటారు. God doesn't call very seldom the smart man.
the educated, the intellectual. తెలివైన వారిని, విద్యావంతులను, జ్ఞానవంతులను దేవుడు ఎప్పుడు కూడా పిలవడు. They play their part. And they're great men. But usually when God wants the job done, He gets somebody who hardly knows His ABC. వారి విధిని నిర్వర్తిస్తారు, వారి గొప్పవారే. అయితే సహజంగా దేవుడు ఆయన పనిని ఒకరు చేయాలని ఆశించితే చిట్ట చివరకు ఆ ఏలు తెలియని వారిని ఆయన తీసుకుంటాడు. Search the scriptures. Look through the history. లేఖనాలు పరిశోధించు, చరిత్రను గమనించు, పరిశీలించు. Man that mounted to something with God were not men who had great educations, but men who, had no education, only a desire in their heart to serve God. దేవునితో కొంత భాగాన్ని పంచుకున్న ఎవరైనాను గొప్ప విద్యావంతులు ఎవరూ లేరు. అయితే విద్య లేని వారు దేవుని మాత్రమే సేవించగలమని అలాంటి మనస్సు కలిగిన వారు, అటువంటి వారిని ఆయన తీసుకుంటాడు. He got the plowman, the shepherd, the fisherman, the hunter, those who lived in nature. పరిక దున్నేవారు, గొర్రెల కాపరులు, చేపలు పట్టుకునేవారు, వేటగాన్లు, ప్రకృతిలో నివాసం ఉంటున్నవారు, And that stillness and quietness of nature, అట్టి ప్రకృతి నిర్మలతతో ప్రశాంతంగా ఉండేవారు. there God could speak to them. And that's who He called. అక్కడే దేవుడు వారితో మాట్లాడగలిగాడు. అట్టి వారినే ఆయన పిలిచాడు. And if they find that when He gives a call to a great intellectual, that person finally goes back to his intellectual conceptions. అదే వారు కనుగొన్నట్లయితే, ఒక గొప్ప తెలివి తెటల వారిని ఆయన పిలిచినట్లయితే చివరికి ఆ వ్యక్తి తెలివి తెటల ఆలోచన ఊహల్లోకి తిరిగి వెళ్ళిపోతాడు. And after a while, when it comes to work in the phenomenal, he's too mixed up with the peoples of the world to accept such. కొద్ది సమయం తర్వాత అది గోచరమయ్యే స్థితికి అతను వచ్చినప్పటికీ లోకస్తులతో ఎంతో మిళితమైపోతాడు, అది అంగీకరించట్లో. Therefore, he finally results to a denomination and goes on off and makes a ministry. ఆ కారణం చేత తత్ఫలితం సంఘశాఖ అయిపోయి ఒక సేవకుడు తయారు చేస్తాడు. And that's all right. అది అలాగే అయిపోతుంది. And I have nothing against that person that would do that. మరి అది చేయి అలాంటి వ్యక్తిని గురించి నాకు ఎలాంటి వ్యక్తిత్వం లేదు. But when God gets ready to do something in the supernatural realms, He usually gets a man that He can put His trust in and anoints him and sends him out, and he's fearless at the job. అయితే ఆత్మ సంబంధమైన మండల రాజ్యములో దేవుడు ఒకటి చేయబోటకు సంసిద్ధమవుతున్నప్పుడు దేవుడు అతని యందు నమ్మకముంచి అతన్ని అభిషేకించి అతని విధి నిర్వహణకు భయపడినటువంటి ఒక మనిషిని ఆయన సహజంగా స్వీకరిస్తాడు. That's the kind of man we need today. Not polished scholars, but men who know God in the power of His resurrection. అలాంటి వారు ఈనాడు మనకు కావలసి ఉన్నది పూతల పూయబడిన మేధావులు కాదు, అయితే దేవుని ఆయన పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారిని ఆయన స్వీకరిస్తాడు. For instance, there was a man in the Bible by the name of Moses who had got all of his training. ఉదాహరణంగా బైబిల్ గ్రంథంలో మోషే పేరుగల ఒక మనుషుడు ఉన్నాడు. అతడు అన్నిటిలో తద్భుతులు నిండినవాడు. He knew all of the theology. సమస్త వేదాంత పాండిత్యం అతనికి తెలుసును. He knew everything that he should know. అతను ఎరగవలసిందంతా కూడా అతను ఎరిగి ఉన్నాడు. If he didn't need any education, he could teach the masters in Israel or in Egypt. చివరికి అతనికి ఏదైనా విద్య అవసరమైతే ఇశ్రాయేల్లోనే లేక ఐగుప్తులో ఉన్న బోధకులకే అతను బోధ చేయగలవాడు. He didn't need one thing. అతనికి ఎటువంటిది అవసరం లేదు. And the Bible tells us that he was learned in all the wisdom of the Egyptians. అతడు ఐగుప్తు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. Well, he could teach their scholars. వారి మేధావులకు ఇతను బోధించగలడు. He could teach their scientists things. వారి విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఇతను బోధించగలడు. He was key to the very point when it comes to intellectual. But yet it's taken God 40 years to beat all that out of him out there in the sand. విజ్ఞానము వివేకమైన సమస్య వస్తే ఆ సమస్య సఫలతకు అతడే కరకుడవుతాడు. అయితే ఆయనను ఆ ఇసుక తెన్నెల్లో అతని నుండి అది బాధి తీసివేయటకు దేవునికి 40 సంవత్సరాలు పట్టినది. And when he got all of his intellectual conceptions of God beat out of him out there in the sands, the metal was ready to be molded over. అక్కడ ఆ ఇసుక తెన్నెల్లో దేవుని గురించిన జ్ఞాన విజ్ఞాన ఆలోచనలన్నీ అతని నుండి తీసివేయబడినవి. లోహము కరిగించుటకై సంసిద్ధంగా ఉన్నది. That's the way God takes his man and beats out all of their fears and all of their intellectuals, and then the great master potter puts them on the wheel and begins to mold them over again.
ఆ విధంగా దేవుడు ఆయన మనుషుల నుండి వారి భయాలు జ్ఞాన భావాలను కొట్టి తీసివేస్తాడు. ఆ తర్వాత ఆ పరమ కుమ్మరి వారిని ఆ చక్కెర మీద పెట్టి పూతపోస్తాడు. Workman worthy. It's God's man. Who could train a man more than God himself? యోగ్యమైన పనివారు వారు. అది దేవుని యొక్క మనుషులు. దేవుని కంటే మిన్నైన తర్బీతు ఇవ్వగలిగిన వారు ఎవరు మానవునికి? Watch the way he trains him. ఆయన వారికి ఇచ్చే తర్బీతును గమనించు. We would think again of another by the name of David. దావీదుని పేరు గల మరొకరి గురించి ఆలోచించేద్దాం. God was training David when he was just a little boy. దావీదు ఒక చిన్న బాలుగునిగా ఉండగానే దేవుడు అతనికి తర్బీతు ఇచ్చాడు. The prophet Samuel come up and poured oil on his head and anointed him because God was going to train David to be a mighty warrior. ప్రవక్తిన సమయాలు వచ్చి అతని తల మీద నూనె పోసి అతను అభిషేకించాడు. ఎందుకంటే మహాబలశూరుడైన యుద్ధవీరునిగా దావీదుకు దేవుడు తర్బీతు ఇవ్వబోతున్నాడు. And look at the training he gave him. అతనికి ఇచ్చిన తర్బీతును, ఆయన ఇచ్చిన తర్బీతును చూడు. I was reading some time ago up here at Greensville where I usually go to pray. నేను సహజంగా ప్రార్థన చేసుకుంటున్నకి వెళ్ళే ఇక్కడున్న గ్రీన్స్ మిల్ వద్దకు వెళ్ళి ఒకప్పుడు నేను చదువుకుంటున్నాను. Where God said to David, I took you from the sheepcote, from following those few sheep of your fathers out there, and I made you a great name like great man of the earth. అది ఇదనగా, నేను నిన్ను గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసి అక్కడున్న నీ తండ్రి చిన్న గొర్రెలను వెంబడించు నిన్ను తీసి లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయదును అని దేవుడు దావీదుతో చెప్పాడు. And I think of the rugged training he did to David. బహు కఠినమైన తర్బీతును ఆయన దావీదుకి ఇచ్చున్నాడని నేను తలస్తున్నాను. Never so much as school him in some school.